లేకపోతున్నారా? బాబును కలవడం వెనుకున్న ప్లాన్ ఏంటి? ఏపీ తాత్కాలిక సచివాలయంపై పొగడ్తలు దేనికి సంకేతం? బాబును కలిసిన లగడపాటి అరగంటకు పైగా చర్చలు, సచివాలయంపై పొగడ్తలు. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఏపీ సచివాలయానికి వెళ్లిన లగడపాటి దాదాపు అరగంటకు పైగా బాబుతో చర్చలు జరిపారు. పనిలో పనిగా బాబును పొగడ్తలతో ముంచెత్తారు. హైదరాబాద్లో కొన్న వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. తాత్కాలిక సచివాలయమే ఈ రేంజ్లో ఉంటే శాశ్వత భవనం ఇంకే రేంజ్లో ఉంటుందోనని బాబును ఆకాశానికెత్తేశారు. ఓవైపు నాని అలక, అదే సమయంలో లగడపాటి భేటీ వెనుక వ్యూహమేంటి? మర్యాదపూర్వకంగానే సీఎంను కలిశానని లగడపాటి పైకి చెబుతున్నా ఈ భేటీ బెజవాడ రాజకీయాల్లో కొత్త పరిణామాలకు దారితీస్తుందన్న చర్చ జరుగుతోంది. కేసినేని నాని అలక నేపథ్యంలో చంద్రబాబుతో లగడపాటి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది చేసినా ఓ లెక్కుంటుంది. బాబుతో భేటీకి లెక్కుందా? పొలిటీషియన్ కమ్ బిజినెస్ మెన్ అయిన లగడపాటి ఏది చేసినా దానికో లెక్క ఉంటుందని బెజవాడ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదని చర్చ జరుగుతోంది. అందుకే నాని అలకబూనిన సమయం చూసుకుని బాబును కలిశారని బెజవాడలో చర్చించుకుంటున్నారు. అప్డేట్స్ కంటిన్యూ